అందరికీ నమస్కారం అండి. ఇదొచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. సో, గురువారం రోజైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ అన్నీ రెడీ చేసుకొని ఉన్నారనమాట. సో, మనకి గురువు అనుగ్రహం ఉంటే జరగని పని గానీ, జరగని కార్యం గానీ ఏదీ లేదు అని చెప్తూ ఉంటారు. అంతేకాదు దత్తుడిని ప్రార్థించాలి అన్న అదృష్టం అనేది ఉండాలి. సో, దానిలో ప్రార్థించడంలో కానీ, లేకపోతే గురు చరిత్రని చదవడంలో కానీ చాలా చాలా అడ్డంకులొస్తాయి. సో, అదైతే నేనే స్వయంగా ఎదుర్కొన్నా అనమాట. సో, ఆ నిమిషము మనం చదవాలి అనుకున్నప్పుడు కానీ, లేకపోతే దాన్ని తీసుకెళ్ళాలి వేరే ప్లేస్‌కి అక్కడ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు కానీ, ఆ బుక్ అనేదైతే మర్చిపోవడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో, దేవుని అనుగ్రహం మనకు ఉండాలి అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి అంటే విన్నాను. స్వయంగా అదైతే నేను చూసా అనమాట. సో, ఇవి దత్తుని పాదాలు. ఈ పాదాలకు పూజ చేస్తే మనకంటూ జరగని పని కానీ, మనం చేసినటువంటి పాపాలు కానీ పోతాయి అని చెప్తూ ఉంటారు. సో, ఈ దత్తుని యొక్క పాదాలని దర్శించడం వలన చాలా చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే శ్రీదత్తరాజం శరణం ప్రబద్ధే.